వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మోనికా పటూరు. ఈరోజు మనం బీ బ్లంట్ షాంపూ హెయిర్ కలర్ గురించి రివ్యూ ఇవ్వబోతున్నాము. సో దీన్ని ఎలా యూస్ చేయాలి, దీని బెనిఫిట్స్ ఏంటి, లేదా దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అన్నీ మాట్లాడుకుందాం. సో వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను మీకు ఎండలో చూపిస్తున్నాను నా హెయిర్ కలర్, మీకు బాగా కనిపిస్తుందని. కిందంతా బ్రాంజ్ ఫేడ్ అయిపోయింది కలర్ అంతా. నేను వేయించుకుంది యాక్చువల్లీ చాక్లెట్ అండ్ మోకా బ్రౌన్ కలిపి, బట్ ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ మొత్తం ఫేడ్ అయిపోయింది. నాకెందుకో నా హెయిర్కి చిన్న మేక్ ఓవర్ ఇవ్వాలనిపించింది. సో ఐ థాట్ ఆఫ్ యూజింగ్ దిస్ ప్రోడక్ట్. మనకి ఒక బాక్స్లో 5 sachets అండ్ 5 gloves ఇస్తారు, డిస్పోజబుల్ గ్లవ్స్ లాగా. సో 1 time యూజ్ చేసి పడేయాలి. మనకి వీళ్ళు బాక్స్లో క్లెయిమ్ చేసే ఫీచర్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఫాస్ట్ యాక్షన్. అంటే మనకి 5 minutesలో ఒక వండర్ఫుల్ కలర్ వచ్చి మన ఫేడింగ్ అంతా తీసేస్తుంది. సో ఇట్ కెన్ బి యూజ్డ్ ఆన్ గ్రే హెయిర్స్ టూ. కానీ నేనేంటంటే ఈ కలర్ మేక్ ఓవర్ కోసం వాడుతున్నాను. సెకండ్ క్లెయిమ్ ఇస్ ఇట్స్ కలర్ ప్రొటెక్షన్. అదేంటంటే మన కలర్ని లాక్ చేసి మంచి వైబ్రెంట్ లుక్ ఇస్తుందట. ద థర్డ్ వన్ ఈజ్ ఇట్స్ సల్ఫేట్ ఫ్రీ. ఫోర్త్ పాయింట్ ఏంటంటే దీంట్లో నరిషింగ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, లైక్ షియా బటర్. యాక్చువల్లీ షియా బటర్ బాడీకి కానీ హెయిర్కి కానీ మంచి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, అది అందరికీ తెలిసిందే. సో వాళ్ళు క్లెయిమ్ చేసే ఫీచర్స్ మెయిన్గా ఇవి. అండ్ ఇది ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది నేను మీకు ఫర్దర్ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూస్తూనే ఉండండి. నేను ఇక్కడ వాళ్ళు డూస్ అండ్ డోంట్స్ ఏమి ఇచ్చారని చదువుతున్నాను. మనకి ఏంటంటే నేను చెప్పినట్టు ఒక్క శాషేలోనే కలర్ అండ్ డెవలపర్ ఉంటాయి, మధ్యలో పార్టీషన్ ఉంటుంది. సో నేను మీకు ఇది కట్ చేసి చూపిస్తాను. అండ్ మ్యాండేటరీగా ఫస్ట్ గ్లవ్స్ వేసుకోండి, ఎందుకంటే చాలా స్టెయిన్ అయిపోతుంది. మేక్ షూర్ యూ యూజ్ యువర్ గ్లవ్స్. అది మట్టుకు మర్చిపోకండి కలర్ వేసుకునేటప్పుడు. రెడీ 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 రెడీ. సో ఇదేంటంటే జస్ట్ 5 minutes చాలు. సో విల్ మేక్ షూర్ ఇట్స్ 5 minutes. బిలో 16 years ఆఫ్ ఏజ్ షుడ్ నాట్ యూజ్ దిస్ అంట వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ మే ఇంక్రీజ్ యువర్ అలర్జీ ఓన్లీ యూజ్డ్ ఆన్ హెడ్ హెయిర్. డు నాట్ ఇన్హేల్, స్టోర్ అవే ఫ్రమ్ సన్లైట్. ఓకే, సో ఇది ప్యాచ్ టెస్ట్ చేయాలన్నారు. నాకు ఆల్రెడీ ఐ హ్యావ్ యూజ్డ్ ఇట్ twice or thrice, so I'm pretty sure. అండ్ నేను ఎప్పుడు హెయిర్ కలర్ రూట్స్కి అప్లై చేయను, బికాజ్ నా హైలైట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో ఇక్కడ కలర్ పోయింది కాబట్టి మిడ్ లెంగ్త్ నుంచి ఎండ్ వరకు అప్లై చేస్తాం, కానీ ఐ డోంట్ అప్లై ఇట్ ఆన్ మై రూట్స్. సో ఐ థింక్ ఇట్స్ ప్రెటీ గుడ్. అండ్ ఒక ఓల్డ్ టీషర్ట్ వేసుకోండి. ఈ టీషర్ట్ నేనేమో ఎక్కువ యూజ్ చేయను కాబట్టి ఇది వేసుకున్నాను. ఇప్పుడు ఆల్ యువర్ జ్యువెలరీస్ టేకెన్ ఆఫ్. జ్యువెలరీ పెట్టుకోవద్దు. సో జస్ట్ I am using chocolate brown. సో ఇది కట్ చేశాక చూపించడానికి ట్రై చేస్తున్నా. మామూలుగా నేను ఇట్లా హాఫ్కి కట్ చేసుకొని స్టార్ట్ యూజింగ్ ఇట్ ఆఫ్, మీకు ఇక్కడ డిఫరెన్స్ చూపించడానికి. సో యాజ్ ఐ సెడ్ కలర్ అండ్ డెవలపర్ కలిపి ఇచ్చారు. అదిగోండి అదే మధ్యలో పార్టీషన్ అనమాట. సో 2 partsగా ఉంటుంది ఒక శాషేలో. మనం ఆ 2 ఒకేసారి స్క్వీజ్ చేసుకోవాలి హ్యాండ్స్ మీద. నేను అది కూడా చూపిస్తాను మీకు ఎలా స్క్వీజ్ చేయాలి, ఎట్లా యూస్ చేయాలి అని. ఏంటంటే జస్ట్ యూ హ్యావ్ టు పోర్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. కొంచెం మెస్సీ అవుతుంది, బట్ దట్స్ ఓకే. యూఆర్ అప్లయింగ్ ఇట్ యువర్ హ్యాండ్స్. సో ఐ విల్ షో యూ. ఇదిగోండి ఇట్లా 2 colors వస్తాయి, వైట్ అండ్ కలరెంట్. ఒకసారి హ్యాండ్లో బాగా మిక్స్ చేసేసి స్టార్ట్ అప్లయింగ్ వే యూ వాంట్ టు. మనకి ఇది డ్రై హెయిర్ మీద అప్లై చేయాలి. సో నేను హెడ్ బాత్ చేసే ముందు అప్లై చేసుకుంటున్నాను. సో డ్రై హెయిర్ మీద మంచిగా అప్లై చేసి కొంచెం లిటిల్ మసాజ్ ఇవ్వమన్నారు 1 to 2 minutes. సో నేను మసాజ్ చేస్తూ అప్లై చేస్తున్నాను. వాళ్ళు 2 minutes బాగా మసాజ్ చేయమన్నారు. యూ షుడ్ అప్లై ఇట్ అండ్ గివ్ అ గుడ్ మసాజ్. నేను ఎక్కడ రూట్స్కి అప్లై చేయట్లేదు, ఫ్రమ్ హాఫ్ మిడ్ వే టు మై ఎండ్స్. ఈ ప్రోడక్ట్కి ప్రోస్ ఏంటంటే చాలా క్విక్ అప్లికేషన్, కన్వీనియంట్ ఉంటుంది, మెస్ ఎక్కువ ఉండదు, ఫార్ములా కూడా చాలా మైల్డ్ ఉంటుంది. అండ్ మనకేంటంటే మంచి కవరేజ్ కూడా ఇస్తుంది, అఫోర్డబుల్ కూడా ఇది. ఈ ప్రోడక్ట్కి కాన్స్ ఏంటంటే టెంపరీ రిజల్ట్సే వస్తాయి. ఇది జస్ట్ 8 weeks అట్లా.
అండ్ లిమిటెడ్ షేడ్సే ఉన్నాయి. అన్ని హెయిర్ టైప్స్కి కూడా వర్క్ అవ్వకపోవచ్చు అండ్ ఇది స్కిన్ని చాలా స్టెయిన్ చేస్తుంది. నౌ ద టైమ్ ఈస్ 2:07 in the afternoon. ఇది బుచ్చయ్య కౌబాయ్ డ్రెస్ అనమాట, మై ఓల్డ్ ఫోన్ వాడికి పెట్టాను. సో యా 2:07 అయింది. మనం 5 minutes టైమర్ పెట్టుకుందాము. 5 minutes తర్వాత రెగ్యులర్ షాంపూ చేసేయడమే, ఫేస్కి అవ్వకుండా చూసుకోవాలి. సో ఐ జస్ట్ పిన్ ఇట్ అప్ అండ్ ఐల్ సీ యూ బ్యాక్ ఆఫ్టర్ వాషింగ్ మై హెయిర్. సో 5 minutes ఉంచేసి నేను 5 minutes తర్వాత హెయిర్ వాష్ చేసుకొని వచ్చి చూపిస్తాను ఎట్లుంటుందో. యా 5 minutes అయిపోయింది. నేను వెళ్ళి హెయిర్ వాష్ చేసుకొస్తాను. ఇది యాక్చువల్లీ ఏంటంటే మనం డ్రై హెయిర్ మీద అప్లై చేయాలి. జస్ట్ డ్రై హెయిర్ మీద అప్లై చేసి వాటర్ వాష్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు ఏంటంటే మనకి 8 weeks లాంగ్ లాస్టింగ్ అని ఇస్తారు. కన్సిడర్డ్ లైక్ వీక్లీ 3 times వాష్ చేసుకుంటే దీని లైఫ్ స్పాన్ 8 weeks ఉంటుంది కలర్. అండ్ ఇట్ హ్యాస్ ప్లాంట్ కెరటిన్, షైన్ టానిక్ కూడా ఉంటుంది. సో విచ్ విల్ నాట్ డ్రై అవర్ హెయిర్. అండ్ ఇది 5 minutes అయిపోయింది. వీళ్ళు యాక్చువల్లీ గ్రే కవరేజ్ కానీ ఇస్తారు, బట్ నాకు నా హైలైట్స్ ఇట్లా డ్రై అయిపోయినప్పుడు ఇంట్లో జస్ట్ టెంపరీగా ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇట్లా యూజ్ చేసుకుంటాను. సో ఇట్స్ యాక్చువల్లీ విన్ 5 minutes నేను ఇంకెళ్ళి హెయిర్ వాష్ చేసుకొని వచ్చి పోస్ట్ కలర్ ఎలా వచ్చిందో చూపిస్తాను. అండ్ నేను ఇందుకే మిమ్మల్ని ఓల్డ్ షర్ట్ వేసుకోమంది. సో ఇలా స్ట్రెయిన్స్ అవుతాయి, అవి ఫేడ్ అవ్వవు అనమాట. నేను అంత గ్లౌజ్ వేసుకున్నా కూడా లైట్గా నా హ్యాండ్కి అయ్యింది. ఐ విల్ వాష్ ఇట్ ఆఫ్ నౌ. సో హెయిర్ వాష్ చేసుకొని వచ్చి మీకు మళ్ళీ చూపిస్తాను ఎలా ఉందో. హలో, సో హెయిర్ వాష్ అయ్యాక ఇది నా హెయిర్. నేనేంటంటే వాళ్ళు యాక్చువల్లీ జస్ట్ వాటర్ వాష్ చేయమంటారు. నేనేంటంటే కొంచెం హెయిర్ వాష్ చేసి 3 days అయిందని చెప్పి స్కాల్ప్ మట్టుకు షాంపూతో చేశాను అండ్ ఇక్కడంతా వాటర్ వాష్ చేశాను. యాక్చువల్లీ కలర్ వేసాక ఒక 72 hours మనం షాంపూ అప్లై చేయకూడదు. ఇది యాక్చువల్లీ రూల్. ఎంతమంది పాటిస్తున్నారో నాకు తెలీదు, బట్ మనం అట్లా షాంపూ చేయకపోతే దీని లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. చూపిస్తా. సో యా మీకు తెలుస్తుందా? ఐ కెన్ సీ ద డిఫరెన్స్. ఇట్స్ వెరీ చాక్లెటీ బ్రౌన్, బ్లాకిషే ఉంటుంది బట్ టచ్ ఆఫ్ బ్రౌన్ ఉంటుంది. మీకు ఎండలో కూడా చూపిస్తాను. ఇదిగోండి న్యాచురల్ సన్లైట్లో ఇది నా హెయిర్. గాలి ఎక్కువ వస్తుంది మాకు ఈరోజు. ఐ థింక్ యూ కెన్ సీ ఇట్. కెన్ యూ సీ దిస్? పర్ఫెక్ట్ కదా? చాలా ఈజీ, ఎక్కువ యాసిడిక్ స్మెల్ అట్లేం ఉండదు. యూ కెన్ ఈజీలీ అప్లై ఎట్ హోమ్ వితౌట్ ఎనీ హెల్ప్. ఫస్ట్ థింగ్, రెగ్యులర్ డైస్ ఏంటంటే మనం మిక్స్ చేసుకొని అప్లై చేసుకొని ఒక 1/2 hour 40 minutes వెయిట్ చేయాలి. దీనికి అవసరం లేదు. తర్వాత రెగ్యులర్ యాక్చువల్లీ వాట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఇస్ రూట్స్కి అప్లై చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా, ఎందుకంటే దట్ విల్ సింక్ టు యువర్ స్కిన్ కదా. మనకి ర్యాషెస్ కానీ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నేనేంటంటే ఓన్లీ మిడ్ లెంగ్త్ 2 ends పెట్టాను కాబట్టి నథింగ్ మచ్ టు వరీ, చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ రూట్స్కి అప్లై చేసే వాళ్ళు ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు వాడద్దు. బిలో 16 years of age ప్లీజ్ డోంట్ టచ్ ద ప్రోడక్ట్. అండ్ నాకైతే ఇది హిట్, ఎందుకంటే నాకు ఇట్లా ఎప్పుడన్నా ఫేడ్ అయినప్పుడు ఇంకా మెయింటైన్ చేయలేను. నాకేంటంటే అట్లా హైలైట్స్ చేయించుకోవాలని కోరిక ఉంటుంది, బట్ అది పోయాక నాకు ఇంకా మెయింటైన్ చేసే ఇంట్రెస్ట్ కూడా పోతుంది అనమాట. అబ్బా మళ్ళీ ఎవరు వేయించుకుంటారని. అలాంటప్పుడు దిస్ ఈజ్ మై సేవియర్. ఇట్లా ఏమైనా ఈవెంట్స్ వస్తున్నాయి, ఏదైనా ఇంకా ఫేడ్ అయిపోయింది, రఫ్ అయిపోయింది హెయిర్, ఇంకా నేను మెయింటైన్ చేయలేను అనిపించినప్పుడు ఇది అప్లై చేస్తాను. బట్ వెరీ రేర్. నేను ఇప్పటికీ హార్డ్లీ 2 times వాడుంటాను ఇండియాలో. ఇది ఒక్కసారి 3rd time అనుకోండి. అండ్ యా, బట్ దిస్ ఇస్ పర్ఫెక్ట్ అనమాట, అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. ఐ లైక్డ్ ఇట్. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో సో ఫార్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.